ఈరోజు స్థానిక రామచంద్రపురం భోజ్యతండ, మంచతండ, విమ్లతండ, రామచంద్రపురం తండ అందరూ మరి గుర్రంపోడు తండ తదితర ప్రాంత తండా రైతులు మరి ఈరోజు మఠంపల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీస్కి మరి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వాళ్లకు సమాచారం ఇస్తే రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి రైతులు ఈరోజు వాళ్లకు తెలియకుండా ఏదైతే సాగు చేసుకుంటున్న భూములలో ప్రస్తుతం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సర్వే చేశారు. ఆ సర్వే దేనికోసం అంటే ఆ ప్రాంతంలో డైరెక్ట్ ఎన్సిఎల్ ఫ్యాక్టరీ ఉంది. ఎన్సిఎల్ ఫ్యాక్టరీకి పట్టాల కొరకు ఎన్సిఎల్ ఫ్యాక్టరీలో మరి అక్కడ బొగ్గు గనులకు డైరెక్ట్గా ఫ్యాక్టరీ రైల్వే ట్రాక్ కోసం రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా, ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ రైతులకు ఇవ్వాలంటే సంబంధిత అక్కడ స్థానిక సెక్రటరీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సంబంధిత అక్కడ ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆ గ్రామానికి సంబంధించిన విఆర్ఓ గారు కావచ్చు, అక్కడ ఫస్ట్ భూమిని కొలుస్తున్నామనేది సమాచారం కార్యదర్శి అక్కడ అందియాలి. ఎవరికి అందియాలి? సంబంధిత గ్రామాలకు, ఆ తండా ప్రాంతానికి అందియాలి. కానీ ఎలాంటి సమాచారం లేకుండా మరి రైతులకు సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా సర్వే చేసి భూములు మరి ఆ రోజు గుర్రంపోడు ఆల్రెడీ ఆ ల్యాండ్లో దాడులు జరిగినాయి, ధర్నాలు చేశారు. ఆ రోజు ఎంతోమంది బీజేపీ నాయకులు కావచ్చు, తర్వాత ఉద్యమకారులు కావచ్చు, గుర్రంపోడు భూపరిరక్షణ సమితి నాయకులు కావచ్చు, జైలు పాలయ్యారు అందరూ. అలాంటి భూమిలో కనీసం మరి సెక్రటరీ గారు కానీ సమాచారం ఇవ్వకుండా మరి అక్కడ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా వితౌట్ ఒక భూసేకరణ చట్ట ప్రకారం తుంగలో తొక్కి వాళ్లకు సమాచారం ఇవ్వకుండా ఈరోజు మరి మీరు గుర్రం అన్ని తండాలు కలిసిన రైతులు ఇక్కడికి రావాలని ఒక సమాచారం ఇస్తే రైతులు మఠంపల్లి మండల ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఆల్రెడీ మరి వాళ్లకు ఏ ప్రకారం కంపెన్సేషన్ ఇస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ రైల్వే శాఖ మరి ఏం చెప్తుంది, మరి భూములు సేకరణ ఏ విధంగా జరపాలి, భూము సేకరణ చెప్పిన తర్వాత రైతులకు ఏ విధంగా మీరు కంపెన్సేషన్ ఇస్తున్నారు, మరి ఒక భూములు సర్వే చేసిన తర్వాత సర్వే ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, సర్వే అధికారి ఎవరు, మరి రైతులకు ఏ విధంగా కంపెన్సేషన్ ఇస్తున్నారు, అలాంటి సమాచారం లేకుండా స్థానికంగా మరి దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి రైల్వే శాఖ వాళ్ళు ట్రాక్ కోసం మరి అక్కడ రైల్వే శాఖ ఆల్రెడీ ట్రాక్ వేయడం కోసం భూసేకరణ చేస్తుంది అక్కడ. మరి ఆ రైతులు బాధిత రైతులు ఈరోజు మఠంపల్లి మండలానికి రావడం జరిగింది. ఇంకా దాదాపు 150 మంది రైతులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. కానీ కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడే మరి దీని ప్రకారం చూస్తే మన దగ్గర ఒక డేటా ఉన్నది. కనీసము ఆ డేటా ప్రకారము ఎంతమంది రైతులు సేకరణ చేస్తున్నారు అనేది ఒక్కడిదాకా క్లియర్ డేటా లేదు. ఓన్లీ రైతుల యొక్క డేటా తీసుకున్నారు. కానీ మరి మీ కంపెన్సేషన్ ఎట్లా ఇస్తున్నాము, మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ప్రకారం చేస్తున్నారు, మరి ఏందనేది ఒక పర్ఫెక్ట్ డేటా లేకుండా సెక్రటరీ ముందు గ్రామానికి ఒక సాటింపు వేసి మీ రేపు సర్వే ఉన్నది, సంబంధిత అక్కడ విఆర్ఓ కానీ సర్వేయర్ కానీ వచ్చి సర్వే చేస్తారని చెప్పాలి. కానీ ఎలాంటి సమాచారం లేదు. ఇక్కడ సమాచారం ఇవ్వకుండా వాళ్లకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా రైతులకు డైరెక్ట్గా మీ భూములంతా రైల్వే ట్రాక్ ఆల్రెడీ రైల్వే శాఖ వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళు వాపోతే ఇప్పుడు చాలామంది రైతులు కూడా మరి మండల ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. ఇది ఎంత అన్యాయం అంటే మరి ఈరోజు ప్రజల ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, ప్రజల శ్రేయస్సే మా ప్రభుత్వం అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ రైతుల పరిస్థితి కనీసం వాళ్లకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి రైల్వే ట్రాక్ కోసం వాళ్ళ యొక్క భూములు సేకరిస్తున్నారు. మరి వాళ్ళకి ఏ విధంగా మీరు కంపెన్సేషన్ ఇస్తున్నారు, ఏ విధంగా వాళ్లను మీరు ఆల్రెడీ మంచతండ, గుర్రంపోడు తండ, మన రామచంద్రపురం భోజ్యతండ అంతా రైతు బాధితులు. 540 సర్వే నెంబర్లో ఇప్పుడే అక్రమాలు జరిగినాయి ఆల్రెడీ. మరి అలాంటి అక్రమాలు జరిగిన భూముల మీద రైల్వే ట్రాక్ డైరెక్ట్గా మీరు రైల్వే ట్రాక్ తీసుకొని వస్తే ఆల్రెడీ మరి భూములు ఎట్లా సేకరించారు ఏందనేది దాని మీద ఆల్రెడీ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేశారు ఈ ప్రాంతంలో. ఆ 2 ఎంఆర్ఓలు సస్పెండ్ అనేది క్లియరే కాకుండా దాని మీద మళ్ళీ సర్వే చేసి సర్వే రిపోర్ట్ బహిర్గతమే చేయకుండా మళ్ళీ రైల్వే ట్రాక్ ఏ విధంగా వేస్తారు, రైల్వే ట్రాక్ ఏ విధంగా వేస్తారు? మీరు డైరెక్ట్గా రైతుల దగ్గర ఏ విధంగా సేకరణ చేశారు, రైతుల దగ్గర మీరు ఏమైనా సేకరణ చేసినట్లు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి.
అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద మీరు స్పందించాలి. ఎందుకంటే మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే, మరి మంత్రి గారు 2 సార్లు, ఇప్పుడు ప్రస్తుతము భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా మీరు ఉన్నారు. కాబట్టి రైతులు ఇక్కడ వాపోతున్నారు, రైతులు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఇక్కడ అవస్థలు పడుతున్నారు, రైతులు ఇక్కడ లబోదిబోమని ఏడుస్తున్నారు. అయినా కూడా కావాలని కొంతమంది చెంచా నాయకులను అడ్డం పెట్టుకొని ఈరోజు రైల్వే ట్రాక్ కోసం భూములు మీరు ఇచ్చేస్తే రైతులు కూడా మరో ఉద్యమం, గుర్రంబోడు రైతులు ఆ రోజు ఏ విధంగా ఉద్యమం చేశారు, ఆ రోజు దాదాపు 1000 కార్లతో దాదాపు ఎంతోమంది మీద దాడులు జరిగినాయి, ఎంతోమంది జైలు పాలయ్యారు. అదే భూమిలో మళ్ళీ రైల్వే ట్రాక్ వెళ్దామని దాదాపుగా సర్వే చేపిస్తున్నారు. కాబట్టి అమాయకపు రైతులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో మా ప్రాంత రైతులు ఉన్నారు. ఇప్పటిదాకా భూములకు పట్టాలు ఇవ్వకుండా మళ్ళీ ఉన్న భూములు కూడా రైల్వే ట్రాక్ కోసమని గుంజుకోవడానికి ప్రయత్నాలు మానుకోవాలి. తప్పకుండా మరి దీని మీద చర్య తీసుకుంటాము. తప్పకుండా హైకోర్టులో కూడా ఇప్పుడు నేను తీసుకున్నా, హైకోర్టులో కూడా దీనికి సంబంధించిన మొత్తం ఆధారాలతో హైకోర్టు కూడా నేను తప్పకుండా కేసు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఒకసారి రైతులు మనతో ఒకసారి మాట్లాడే చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? రామచంద్రపురం తండ నుంచి. ఎంత పోతుంది మీది? మీకు చెప్పారా? ఫోన్ చేసి ఏం చెప్పలే, సర్వే చేయించండి, జరిపే తర్వాత మాట్లాడదానని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఏమో డైరెక్ట్ కానీ విఆర్ఓ నుంచి కానీ ఎంఆర్ఓ నుంచి కానీ అక్కడ సర్వే చేస్తున్నామని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మేము ఆపినాం సార్, ఆపితే ఒకసారి ఎంఆర్ఓ గారు మేడం గారు కూడా ఇచ్చి చెప్పారు, సర్వేర్ కానివ్వండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చి ఏం చెప్తుంది ఆర్డీఓ సారు, డైరెక్ట్ మీకు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం రేట్ అని ఇప్పుడు రేటు మాట్లాడుకుంటారు సార్. ఇప్పుడు ఆర్డీఓ సార్ ఇక్కడికి వచ్చి రేట్లు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం మాట్లాడుతుంటే 20 లక్షలు ఇస్తాం అని ఎకరానికి 8 కానీ చెప్పారు. ఎకరం ఉంది, ఎకరంలో 3 కుంటలే వస్తుంది. ఇది తగ్గించి నీ రోడ్డు కింద పోతావు, బీడు గుంచుకుంటావు, అది మాత్రం మేము పట్టించుకోం అంటున్నారు వాళ్ళు. ఇది ఏ తండ? రామచంద్రపురం తండాలో మీరు ఎంత ఉంది ల్యాండ్? 2 ఎకరాల పొలం ఉన్నది. మరి నీకు ముందు ఏమైనా చెప్పిర్రా? ఎవరు నా బొడ్డు గారు వచ్చారు, కొలతలు చేసుకుర్రు. ఆడ కొలతలు చేసినప్పుడు మీకు ఏమైనా మరి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా సర్వే చేసినప్పుడు ముందుగా ఒక సాటింపు వేయడము, లేకపోతే ఒక సమాచారం ఇచ్చి సంబంధిత సెక్రటరీ ఇవ్వాలి. భూమి మా తాతల తండ్రుల కాడ నుంచి, మేము పుట్టిన కాడ నుంచి ఉండదు ఆ భూమి. తాతలు ముత్తాతలు సంబంధించిన భూమిని ఈ రోజు అక్రమంగా రైల్వే ట్రాక్ కోసం చేస్తున్నారు, ఫ్యాక్టరీల కోసం. ఇది కాదుగా ఏవో మీరు సంబంధించి చూడొచ్చు. కనీసం రైతులకు సమాచారం ఇవ్వకుండా ఆల్రెడీ సర్వే నెంబరు ఇక్కడ చూడండి, మట్టంపల్లి రామచంద్రపురం తండాలో కనీసం మరి ఎలాంటి సమాచారం లేకుండా వాళ్లకు రైల్వే ట్రాక్ కోసం ఈ విధంగా చేస్తున్నారు. భూములు మరి కనీసం ముందుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఒక ఏ శాఖ అయినా ఒక విఆర్ఓ కానీ లేకపోతే సంబంధిత సెక్రటరీ కానీ ఆ గ్రామానికి ముందస్తుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ రేపు కానీ ఎల్లుండి కానీ మీ ప్రాంతంలో సర్వే ఉంటుంది, మరి మీరందరూ మద్దతు కావాలి, మరి ఏ విధంగా కంపెన్సేషన్ ఇస్తున్నాం అనేది కూడా ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలి. కానీ ఈరోజు ఎక్కడ కూడా ముందస్తుగా కంపెన్సేషన్ విషయం మాట్లాడకుండా ఆల్రెడీ సర్వే చేసిన తర్వాత మేము భూములు పోతున్నాయి, తప్పకుండా మీరు కంపెన్సేషన్ ఇస్తాము అని అంటున్నారు. కానీ ముందస్తుగా ఇవ్వాలి. రేపు ఆల్రెడీ మీరు తీసుకున్న తర్వాత కంపెన్సేషన్ ఇయ్యరు. మరి వాళ్ళు ఎక్కడ పోయి ఆల్రెడీ పట్టాలు రావట్లేదని 12 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసిన మేడం. మరి అలాంటిది మీరు ఆల్రెడీ సర్వే చేసుకుంటే రేపు పైసలు ఇయ్యరు. ఎవరిని పోయి అడుగుతారు? కంపెన్సేషన్ రాకుండా రైతులు ఎవరిని పోయి అడగాలి? కాబట్టి లోకల్ ఇక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించాలి దీని మీద. అధికారులు స్పందించకుండా ఏదో సర్వే చేసినాం, అక్రమంగా మేము ల్యాండ్ తీసుకుంటున్నామని కాకుండా అధికారులు ఇమీడియట్లీగా స్పందించి దాని మీద ఎంతమందికి ఇస్తున్నారు, మీ దగ్గర ఒక డేటా తీసుకోండి. ఎంతమందికి మీరు సంబంధిత అధికారులు ఎంతమంది డేటా ఉన్నది, ఎంతమంది కంపెన్సేషన్ ఇస్తారు, ఎంత ఇస్తున్నారు, ప్రస్తుత భూమి వాల్యూ ఎంత, గవర్నమెంట్ వాల్యూ ఎంత అనేది మీరు కేటాయించాలి. ఎలాంటి సమాచారం లేకుండా వాళ్లకు వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం.